గతంలో ఉన్న పరిస్థితిని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రేపటి నుంచి మీరు చూడబోతున్నారు కాబట్టి. త్రిలింగ దేశం అని ఒక దేశం ఉండేది. ఆ దేశానికి రాజు చంద్రసేనుడు. ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు ఓ అల్లుడు ఉన్నాడు. రామసేనుడు, హరిసేనుడు. రామసేనుడికి ఒకటే కోరిక, ఎట్లన్నా చేసి చంద్రసేనుడిని ఆ కృష్ణుడి నుంచి దొబ్బి కింద పడేసి అందులో కూర్చోవాలి. దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. ఇంట్లో అమ్మతో చెప్పించండు, భార్యతో చెప్పించండు, చుట్టాలతో చెప్పించండు, తండ్రికి ఎన్ని చెప్పించినా ఇంక ఇది జరుగుతలేదు. చూసి 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 ఇక ఎక్కడ జరుగుతలేదని చెప్పి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఆయనకు హరికర వేణుగోపాలరావు గారు పెద్ద మనిషి ఎదురైండు. అయ్యగారు, ఎట్లా మరి నా కోరిక నెరవేర్తలేదు, ఏం చేయాలంటే, ఇట్లయితే కుదరదాయా, నువ్వు జర గట్టిగా తపస్సు చెయ్యి, తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఇక నువ్వు దేవుని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేసిండు. సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాద్లో 1000 ఊడల మర్రి కనిపించింది. ఇది అయితే బాగుంటుంది తపస్సు అని. రామసేనుడు పోయి 1000 ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి. ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రుడు చెప్పిన, మీ బావమరిదాడ తపస్సు చేస్తున్నాడు, కుర్చీ పోయేటట్టే ఉంది, మరి నీ సంగతి ఏంది అని. అమ్మ ఇదేదో ప్రమాదానికే వచ్చేటట్టున్నా. ఆయన కూడా ఆడికే పోయింది, ఏం చేస్తుండో బావమరిది చూద్దామని. చెట్టు కింద బావమరిది మర్రి చెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. బావ జర తెలియకల్లోడు, దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మర్రిచెట్టు ఎక్కి మర్రిచెట్టు మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు. వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా, మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని. నిజంగానే మర్రిచెట్టు ఎక్కి కూర్చొని ఆయన కూడా ఇక కఠోరమైన తపస్సులు ఆయన భాగస్వామి అయ్యాడు. ఇక దేవుడికి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చిండు. వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించడు. ఏం భక్త, చాలా తపస్సు చేస్తున్నావు, ఏంది నీ కోరిక అని. హరిసేనుడికి అనుమానం వచ్చింది. నేను ఏం కోరినా కింద వాడు బామర్ది ఇంకేం కోరుకుంటాడో తెలియదు, ఈయన సంగతి చెప్తుండని. ఏం లేదు దేవుడా, నాకు ఒక కన్ను ఓడు అని అడిగాడు. ఆయన అడిగాడు, నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికి అని. నేను చెప్తా కదా దాని వెనకాల ఉన్న మతలబు, నువ్వైతే పొడువు అన్నాడు. ఓకే నీ కోరిక నెరవేర్చాను. ఒక కన్ను ఓడిచాడు. పొడిచి ఇంకా కిందికి వచ్చాడు రామసేనుడి దగ్గరికి, బావమారి దగ్గరికి. బావమారిదికి బావ మీద అనుమానం, వీడు తెలుగు కల్లోడు తెలుగు ఆలోచన చేస్తాడని. సరే మంచిదని ఆలోచన చేసి రామసేనుని కూడా అడిగాడు, దేవుడు ఏంది నీ కోరిక అని. ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలివి తక్కువ, ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమైన నష్టం. మా బావ ఏం అడిగిందో దానికి నాకు 2 అని అడిగాడు. ఇక దేవుడు కూడా అల్క ఉన్నది కదా ఇది అని ఈయన 2 కళ్ళు ఓడిచేసిండు. వానికి ఒక కన్ను లేదు, ఇంటికి 2 కళ్ళు లేవు. ఇక దేవుడు పోయినాక మళ్ళీ ఇద్దరు కలుసుకురు. అరే పరిస్థితి ఏంది, ఇట్లా అయిపోయా, ఇట్లయితే ఎట్లయితుంది, మరి ఎట్లా బతుకుదాం, మరి ఇట్లా కుదిరేటట్లేదు, ఇట్లా మనం పని చేసుకునే పరిస్థితి చేయి దాటిపోయిందని. అప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆలోచనకు మాలో పెద్ద మనిషిని కలిసిరాయా, మా పరిస్థితి వానికి ఒకటి లేదు, నాకు 2 లేవు, మా ఇద్దరు పరిస్థితి ఏందని. ఓ పని చేయండి, శుక్రవారం నాడు మక్కా మస్జిద్ కోండి, శనివారం నాడు బిర్లా టెంపుల్ కోండి, ఆదివారం నాడు మెదక్ చర్చి దగ్గర కోండి. ఆడ మెట్ల మీద కూర్చుంటే వచ్చేటోడు పోయేటోడు ఏదో ఒకటి ఇస్తాడు. ఇది బాగానే ఉంది. మరి ఎవడు నడవాలి, బాగా తెలికల్లోడు కదా. అరే నీకు 2 లేవు, నువ్వు నడవలేవు, నువ్వు నన్ను నీ భుజాల మీద ఎత్తుకో, నేను దారి చూపిస్తుంటా, ఇక నువ్వు నడుచుకుంటావా అని చెప్పి బామార్ది భుజాల మీద ఎక్కి ఇప్పుడు మక్కా మస్జిద్, శుక్రవారం శనివారం బిర్లా టెంపుల్, ఆదివారం మెదక్ చర్చి దగ్గర, రేపో మాపో పొన్నం గారు జూబ్లీ హిల్స్ కూడా వస్తారు, ఎందుకంటే ఆడ ఎన్నికలు ఉన్నాయి. నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ పట్ల. సో ఇది గతంలో వాళ్ళకు వాళ్ళే ఇవాళ పేపర్లలో టీవీలలో మేం చెప్పుడు ఇచ్చిపెట్టండి, కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో, ఏ రకంగా దోపిడీ జరిగిందో, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో, ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో, పాపాల పుట్ట పగులుతుందో మీరు అందరు కళ్ళతో చూస్తున్నారు.